లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 1 Corinthians chapter 3 verse 9. You are God's field, God's building. ఇక్కడ సర్వాధికారి అయిన యేసయ్య ఒక మంచి పొలముగా కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే నీవు ఆయనలో నాటబడతావో అప్పుడు నీవు ఆయనలో ఫలిస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మహాకృపచేత ఈరోజు దేవుని జీవవాక్యం నీ దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే నీవు జీవవాక్యాన్ని హత్తుకున్నావో అప్పుడు దేవుడు నిన్ను అంధకార సంబంధమైన రాజ్యము నుండి, అంటే చీకటి రాజ్యం నుండి బయటకు తీసి వెలుగు రాజ్యంలో, అంటే దేవుని కుమారుడైన యేసయ్యలో నిన్ను నాటాడు. కాబట్టి నీవు ఆయనలో వేరుపారి స్థిరపడాలి. ఎప్పుడైతే నీవు యేసయ్యలో స్థిరపడుతావో యేసయ్యలోనే నీకు అభివృద్ధి, యేసయ్యలోనే నీకు ఫలము, యేసయ్యలోనే నీకు ఎదుగుదల, యేసయ్యలోనే నీకు ఆహారం, యేసయ్యలోనే నీకు పోషణ, సమస్తము ఆయన ద్వారానే నీకు అనుగ్రహింపబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఆయనలో నాటబడ్డావా? ఒక్కసారి ఆలోచించు. నీవు ఆయనలో నాటబడి ఉంటే నీ ఒక నూతన సృష్టిగా ఉంటావు. అంటే నీలో అభివృద్ధి ఉంటుంది. పరిశుద్ధంగాను నీతిమంతులుగాను మారాలన్న ఆశ నీలో కలుగుతుంది. నీ మాట మారుతుంది, చూపు మారుతుంది, ప్రవర్తన మారుతుంది. నీవు క్రొత్తగా జన్మించిన బిడ్డగా మారుతావు. అలా మారేటట్లుగా ఆయనే చేస్తాడు. కాబట్టి నీవు యేసయ్యలో ఫలించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఎలా నీవు ఆయనలో నాటబడతావు? ఎలా నీవు ఫలిస్తావు? ఎలాగంటే దివారాత్రములు దేవుని వాక్యం నీవు చదవాలి, ధ్యానించాలి, ఆరాధించాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు నీవు యేసయ్య అనే మంచి పొలములో నాటబడి వేరుపారి మంచి ఫలాలిస్తావు. సో మై డియర్ ఫ్రెండ్, టుడే గాడ్ ప్లాంటెడ్ యూ ఏ చాయిస్ వైన్, holy of pure seed. You should yield fruits and ever full of sap and green. ఈ వాక్యము యేసయ్యలో నిన్ను కట్టబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నాటువాడవు, నీళ్లు పోయువాడవు, వృద్ధి కలుగుచేయువాడవు నీవే. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీలో నాటబడి నీ యందు నిలిచి బహుగా ఫలించాలని జ్యోతిర్మయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.